రీజన్ మీటింగ్ కి వచ్చిన మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా నాతో పాటు తోటి చైర్మన్ అమిత్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న డివిజన్ ప్రెసిడెంట్, డివిజన్ నాయకులు అందరూ కూడా ఒకసారి అభినందన తెలుపుతున్నారు. ఆధారం కూడా తక్కువ సమయం ట్రైన్లో కూడా ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అమిత్ గారు మాట్లాడినట్టు, బాబా గారు మాట్లాడినట్టు ఈ ఒక్క నిమిషం, ఈ బై ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీకి చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్. ఎందుకంటే జూబ్లీస్ అనేది హైదరాబాద్ కి ఉండకండి. చాలా మంది ఎలక్షన్ అనౌన్స్ కాగానే వస్తారు, చాలా మంది చాలా పనులు చెప్తారు, చేస్తామని చెప్తారు. అవన్నీ కూడా మనం పట్టించుకోకుండా ఏ విధంగా అయితే ఇక్కడ ఉడగొండ నీళ్ళలో బాగా చెప్పినట్టు సంక్షేమ పథకాలు అన్ని కూడా లిస్టు మన దగ్గర ఉన్నది. ప్రభుత్వం తరఫున ఎవరికి లబ్ధిదారు ఇస్తుందో లబ్ధిదారు లిస్టు కూడా మనం తీసుకొని బూత్ వైజ్ గా వారి ఇంటికి పోయేదానికి కూడా ప్రయత్నం చేస్తాము. తప్పకుండా ఈ 45 బూత్లలో బూత్ ప్రెసిడెంట్, బూత్ కమిటీ మెంబర్లు వాళ్ళతో సెపరేట్ గా మీటింగ్ పెట్టి వారికి ఏదైతే డేటా అంతా ఇవ్వాలో లబ్ధిదారు లిస్ట్ కూడా వాళ్ళకి ఇచ్చి తప్పకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటేసే విధంగా అందరం కూడా ప్రయత్నం చేయాలి. పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్స్ లో అజరుద్దీన్ గారు 15,700 ఓడిపోయారు. అంటే మొత్తం 350 బూత్లు జూబ్లీస్ లో ఉంటే ఒక బూత్ కి 50 ఓట్లు తక్కువ పడ్డాయి అన్నమాట. కానీ ఇప్పుడు మొన్న ఎంపీ ఎలక్షన్ లో ఉప్పి కొరగొండకైనా మనకు 16,000 మెజార్టీ వచ్చింది. అంటే అసెంబ్లీ ఎలక్షన్ లో తప్పకుండా గెలిచేది సీటు మనదే. క్యాండిడేట్ ఎవరైనా కానీ అధిష్టానం ఎవరు నిలిచినా కానీ గెలిపించే బాధ్యత మనకి. ఎందుకంటే మళ్ళా ఈ ఎలక్షన్ అయిపోతే నెక్స్ట్ వారి ఎలక్షన్ ఉంది. మళ్ళీ ఇప్పుడు మన మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి కనుక ఇది మనకు రెఫరెండం కింద ఆయన చేసిన పని, మన ప్రభుత్వం చేసిన పని దీన్ని తప్పకుండా ప్రజల మధ్య తీసుకెళ్లి ఎక్కువ సమయం మనం వేస్ట్ చేసుకోకుండా ప్రతి కార్యకర్త ఒక దాన్ని ఛాలెంజ్ గా తీసుకొని యుద్ధ పోరాటంలో చేసినట్టు చేస్తే కనుక మనం సీట్ గెలిస్తే చాలా ఇంపాక్ట్ మనకు రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్ కూడా పడుతుంది. ఇక బీజేపీ వాళ్ళు అందరూ కూడా వస్తారు, ఇప్పుడు తిరుగుతారు, పెద్ద పెద్దలు అందరూ తిరుగుతారు, చాలా లబ్ధులు చూపిస్తారు, చాలా ప్రలోభాలు చూపిస్తారు, ఎట్లా భయపడడానికి చూపిస్తారు. టీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు పడే సంగతి ఇప్పుడు అమిత్ గారు చెప్పిన సంగతి. సో మనం చాలా జాగ్రత్తగా ఎక్కడ ఓట్లు పెట్టి కాకుండా ప్రతి బూత్ లో కార్యకర్త కష్టపడి పనిచేస్తే ఈ విజయం మనదని చెప్పి నేను తప్పకుండా నేను కూడా ఆశీర్వాదం ఉంటాను.